కోనసీమలోని పచ్చని పొలాల మధ్య ఉన్న అందమైన గ్రామం కృష్ణాపురం. ఆ ఊర్లో రామన్న, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. రామన్న చాలా కష్టజీవి, ఎదుటివారిని ఇట్టే నమ్మే రకం. ఒకరోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. సీతమ్మ, వాన చూస్తుంటే తగ్గేలా లేదు. కాలువలు గట్టు తెగిపోయేలా ఉన్నాయి. ఇలాంటి వానలో బయట తిరిగేవాళ్ల గతి ఏంటో కదా. అవునండి, గాలి కూడా చాలా గట్టిగా వీస్తోంది. వేడివేడిగా కాఫీ తీసుకురమ్మంటారా? తీసుకురా సీతమ్మ, ఈ వాతావరణంలో కాస్త ఉపశమనంగా ఉంటుంది. అప్పుడే ఇంటి ముందు ఆగి ఉన్న ఎడ్లబండి చప్పుడు వినిపించింది. తడిసి ముద్దయిపోయిన ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని అరుగుమీదకు వచ్చాడు. అతని పేరు సోమరాజు. రామన్నకు వరుసకు బావమరిది అవుతాడు. చాలా తెలివైనవాడు, లోకజ్ఞానం ఉన్నవాడు. బావా, రామన్న బావా, ఉన్నావా ఇంట్లో? అరే సోమరాజువా, ఏంటోయ్ ఈ అకాల వర్షంలో ఇలా వచ్చావు? రారా, లోపలికి రా. ముందస్తుగా ఆ తడిబట్టలు మార్చుకో. ఏం చెప్పమంటావు బావా, పక్క ఊరు సంతకు వెళ్దామని బయలుదేరాను. వాన ఇలా ముంచేసింది. నీ ఇల్లు దగ్గరే కదా అని ఇలా వచ్చేశాను. రండి తమ్ముడుగారు, అదృష్టం బాగుండి మా ఇంటివైపు వచ్చారు. లేకపోతే ఈ వానలో ఎక్కడుండేవారు? ఇదిగోండి పొడి తువ్వాలు, వెళ్ళి తల తుడుచుకోండి. సోమరాజు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తుండగా వీధి తలుపు ఎవరో బాదుతున్న శబ్దం వినిపించింది. ఊరిలో వడ్డీలకు డబ్బులిచ్చే లోభయ్య మరియు అతని అనుచరుడు కిట్టు లోపలికి వచ్చారు. లోభయ్య ముఖం గంభీరంగా ఉంది. రామన్న, బయటికి రా. ఈ వర్షంలో నిన్ను వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. ఏంటి లోభయ్య గారు, ఈ అర్ధరాత్రి వేళ ఇంత వానలో ఎందుకు వచ్చారు? ఏదైనా అత్యవసరమా? అత్యవసరమే రామన్న. నీ దగ్గర్నుంచి నాకు రావాల్సిన 10,000 రూపాయల బాకీ విషయం మాట్లాడదామని వచ్చాను. అప్పు తీసుకుని ఏళ్లు గడుస్తోంది. వడ్డీతో కలిపి అది ఇప్పుడు 50,000 అయింది. అప్పా, మీ దగ్గర? నేనెప్పుడూ మీ దగ్గర అప్పు తీసుకోలేదే. నా అవసరాలకు నేనెప్పుడూ అప్పు చేసే మనిషిని కాదని మీకు తెలుసు కదా. అబద్ధాలాడకరామన్నా. 3 ఏళ్ల క్రితం వర్షాలు లేక పంటలు పండనప్పుడు నువ్వు రహస్యంగా లోబయ్య గారి దగ్గరకొచ్చి డబ్బు తీసుకోలేదా? ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. అన్నయ్యగారు, మా ఆయనకు అప్పు చేసే అలవాటే లేదు. మీరేదో పొరబడుతున్నారు. లోభయ్య తన జేబులోంచి ఒక పాత కాగితం తీసి రామన్న ముందు పెట్టాడు. అందులో రామన్న సంతకం లాంటిదే ఒకటి ఉంది. ఇదిగో చూడు రామన్న, ఇది నువ్వు రాసిచ్చిన ప్రామిసరీ నోటు. ఇందులో నీ సంతకం ఉంది, తేదీ ఉంది. సాక్షిగా కిట్టు సంతకం కూడా ఉంది. రేపు ఉదయం సర్పంచ్ గారి దగ్గర పంచాయతీ పెడతాను. అయితే డబ్బులివ్వు, లేకపోతే నీకున్న ఆ ఎకరం పొలం నా పేరు మీద రాసివ్వు. ఇది నా సంతకంలాగే ఉంది కాని నేను చేయలేదు లోభయ్య గారు. నన్ను నమ్మండి, ఆ పొలం మాకున్న ఏకైక ఆధారం. అది పోతే మేము రోడ్డును పడతామో. మాటలతో పనేముంది సామి, రేపు పంచాయతీలో తేల్చుకుందాం. పదండి, వెళ్దాం. సోమరాజు బయటకు వచ్చి రామన్నను ఓదార్చాడు. ఆ కాగితం ఒకసారి చూపించమని అడిగాడు. లోభయ్య దాన్ని పొరపాటున అక్కడే వదిలేశాడు. బావా, నువ్వు కంగారు పడకు. ఆ లోబయ్య కలల్లో నాకేదో కుట్ర కనిపిస్తోంది. వాడు చెప్పినవన్నీ అబద్ధాల్ని నా మనసు చెప్తోంది. ఏం చెయ్యాలి సోమరాజు? ఆ సంతకం అచ్చం నాదే. నేను ఎప్పుడు చేశానో నాకు గుర్తులేదు. బహుశా ఏదో కాగితం మీద సంతకం తీసుకుని ఇలా మార్చాడేమో. తమ్ముడుగారు, మాకు మీరు తప్ప వేరే దిక్కులేదు. ఆ పొలం మా ప్రాణం. అక్క, నువ్వు ధైర్యంగా ఉండు. రేపు ఉదయం పంచాయతీలో నేను నీ తరపున వాదిస్తాను. ఆ లోబయ్య ఎంతటి మోసగాడో అందరి ముందు నిరూపిస్తాను. నాకు కావలసింది కేవలం ఒక చిన్న సమాచారం. ఆ కాగితం మీద ఉన్న తేదీ ఏమిటి? అందులో 3 ఏళ్ల క్రితం ఆగస్టు 15 అని ఉంది బావమరిది. సరే బావా, ఇక నువ్వు నిశ్చింతగా నిద్రపో. రేపు నేను చూసుకుంటాను.
మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది కానీ ఆకాశం ఇంకా మేఘావృతమై ఉంది. ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ కూర్చుంది. సర్పంచ్ గారు, ఊరి పెద్దలు అందరూ వచ్చారు. లోభయ్య గర్వంగా తన స్థానంలో కూర్చున్నాడు. ఏంటి లోబయ్య, రామన్న మీద ఏదో ఫిర్యాదు చేశావట? అవునయ్య సర్పంచ్ గారు, రామన్న నా దగ్గర అప్పు తీసుకుని ఇప్పుడది తనది కాదని బుకాయిస్తున్నాడు. ఇదిగోండి సాక్ష్యం. ఈ కాగితం మీద రామన్న సంతకం చూడండి. రామన్న, ఏంటివి? సంతకం నీదే కదా? అయ్యా, సంతకం నాదే అనిపిస్తోంది కాని నేను అప్పు తీసుకోలేదు. అప్పుడే సోమరాజు ముందుకు వచ్చాడు. సర్పంచ్ గారికి నమస్కారం. నేను రామన్నకు చుట్టాన్ని. ఈ కేసులో కొన్ని నిజాలు నేను బయటపెట్టాలనుకుంటున్నాను. అనుమతిస్తారా? సోమరాజు లోభయ్య దగ్గరకు వెళ్ళి చాలా మర్యాదగా అడగడం మొదలుపెట్టాడు. లోబయ్య గారు, ఈ పత్రం రాసిన రోజు మీకు బాగా గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? ఆ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. రామన్న వచ్చి తన చెల్లి పెళ్లి కోసం డబ్బు కావాలని నన్ను బతిమాలాడు. అవునా? ఆ రోజు వాతావరణం ఎలా ఉందో సాక్షిగా ఉన్న కిట్టు చెప్పగలడా? ఎందుకు చెప్పలేను? ఆ రోజు భయంకరమైన వర్షం. మేమంతా తడిసి ముద్దైపోతూ లోబయ్య గారింట్లో ఈ పత్రం రాశాము. రామన్న కూడా వానలో గొడుగు లేకుండా వచ్చాడు. విన్నారు కదా సర్పంచ్ గారు, వీరు చెప్పేది బాగా గుర్తుంచుకోండి. భయంకరమైన వర్షమంట. సోమరాజు తన సంచిలోంచి ఒక పాత డైరీ తీశాడు. సర్పంచ్ గారు, మీరొకసారి ఆలోచించండి. లోబయ్య గారు చెప్పిన 3 ఏళ్ల క్రితం ఆగస్టు 15న మన జిల్లాలో ఏం జరిగిందో గుర్తుందా? ఆ ఏడాది రాష్ట్రమంతా భయంకరమైన కరువు వచ్చింది. చుక్క వాన లేదు. ఆగస్టు నెల మొత్తం ఎండలు మండిపోయాయి. మరి కిట్టుగారు భయంకరమైన వర్షంలో తడిశాం అని ఎలా చెప్తున్నారు? జనమంతా గుసగుసలాడటం మొదలుపెట్టారు. అది నాకు సరిగ్గా గుర్తులేదు. బహుశా ఆగస్టు కాదు, సెప్టెంబర్ ఏమో. అబద్ధం ఆడకండి లోబయ్య గారు. మీ పత్రం మీద స్పష్టంగా ఆగస్టు 15 అనుంది. సరే, అదలా ఉంచండి. ఈ పత్రం మీద వాడిన కాగితం చూడండి. ఇది మా ప్రాంతంలోని పంచాయతీ ఆఫీస్ నుంచి దొంగిలించబడిన ఒక రసీదు కాగితం. దీని వెనుక భాగంలో మీరు అప్పు పత్రం రాశారు. దీని మీద ఉన్న వాటర్ మార్క్ చూస్తే అది పోయిన సంవత్సరం ముద్రించింది అని తెలుస్తుంది. మరి 3 ఏళ్ల క్రితం అప్పు తీసుకుంటే పోయిన ఏడాది ముద్రించిన కాగితం ఎలా వచ్చింది? లోభయ్య ముఖం పాలిపోయింది. కిట్టు భయంతో అక్కడి నుండి జారుకోవడానికి ప్రయత్నించాడు. సర్పంచ్ గారు లోభయ్యను నిలదీశారు. తప్పించుకునే దారి లేక లోభయ్య తన తప్పును ఒప్పుకున్నాడు. రామన్న సంతకం ఉన్న పాత కాగితాన్ని తీసుకుని దాన్ని ఫోర్జరీ చేసి అప్పుపత్రంగా మార్చినట్లు అంగీకరించాడు. లోభయ్యా, నువ్వు చేసిన పనికి నీకు భారీ జరిమానా విధిస్తున్నాం. అలాగే రామన్నకు నువ్వు 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే నిన్ను ఊరి నుంచి బహిష్కరిస్తాం. లోభయ్య తలదించుకుని డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. రామన్న, సీతమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. సోమరాజు బావా, నువ్వు రాకపోతే నా పొలం ఆ దుర్మార్గుడు పాలయ్యేది. నీ తెలివితేటలు మా కుటుంబాన్ని కాపాడాయి. అవును తమ్ముడుగారు, మీరు సాక్షాత్తు ఆ దేవుడిలా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. బావా, కుటుంబం అంటే కేవలం శుభకార్యాల్లో కలుసుకోవడం కాదు. కష్టం వచ్చినప్పుడు ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం. ఈ వర్షం నన్ను మీ ఇంటికి చేర్చింది అంటే అది భగవంతుడి సంకల్పమే. పదండి, ఈరోజు మనింట్లో పండగ చేసుకుందాం. సీతమ్మ, బావ కోసం వేడివేడి గారెలు, పరమాన్నం వండవే. కష్టాలు అనే మేఘాలు తొలగిపోయి రామన్న ఇంట సంతోషం అనే సూర్యుడు ఉదయించాడు. ఆ ఊరి ప్రజలంతా సోమరాజు సమయస్ఫూర్తిని, తెలివితేటలను మెచ్చుకున్నారు. నిజాయితీగా ఉండేవారికి కష్టాలు ఎదురైనా తెలివితేటలతో మరియు ధైర్యంతో ఆలోచిస్తే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. ఆ పదలో ఆదుకునే చుట్టమే నిజమైన బంధువు.